హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను మీ అందరికీ హెయిర్ కేర్ గురించి అయితే చెప్పబోతున్నాను. చాలామంది మా హెయిర్ అనేది ఫ్రీజీగా ఉంది, స్మూత్గా ఉండాలంటే ఏం చేయాలి, షైనీగా ఉండాలంటే ఏం చేయాలి, చిక్కులు అనేవి ఎక్కువ పడుతుంటాయి కదా, సో చిక్కులు పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి, అలాగే హెయిర్ అనేది పర్మనెంట్గా స్ట్రైట్గా ఉండడానికి ఏదైనా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. నేను రెమెడీ ఏం చెప్పాలనుకోవట్లేదు, కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను. దీంతో మీ హెయిర్ కేర్ అనేది చాలా బాగుంటుంది, హెయిర్ అయితే చాలా స్మూత్గా షైనీగా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తెప్పించాను. అమెజాన్లో ఇప్పుడు మనకి సేల్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో మీరు ఏదైనా కొనాలనుకుంటే ఇది కరెక్ట్ టైం. ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంక లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీ వెంటనే వీడియోస్ చూడొచ్చు. మీ అందరికీ తెలుసు కదా, మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంది, హెయిర్ అనేది పెరగట్లేదు, స్ప్లిట్ ఎండ్స్, డాండ్రఫ్, హెయిర్ అనేది చాలా పల్చగా ఉంది, ఒత్తైన హెయిర్ కావాలి అనుకుంటే మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. అందరూ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్స్ని అయితే ఇస్తున్నారు. మీరు ట్రై చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. అసలు ఏం ప్రొడక్ట్స్ తెప్పించానో చూసేద్దాం రండి. ఫస్ట్ నేను తెప్పించిన ప్రొడక్ట్ అయితే మాత్రం లోరియల్ ప్యారిస్ నుండి సీరం అండి. ఇది వచ్చేసి ఫ్రీజీ హెయిర్ కోసం, అలాగే యాంటీ బ్రేకేజ్ అండ్ యాంటీ డ్రైనెస్ అనమాట. సో హెయిర్ అనేది చాలామందికి హెయిర్ వాష్ చేసిన తర్వాత చేయకముందు కూడా చిక్కులు అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. చిక్కులు పడినప్పుడు ఏంటంటే మనం కోమింగ్ చేస్తే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది, అలాగే చాలా నొప్పి అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ సీరం అనేది 1-2 డ్రాప్స్ అనేది మనం హెయిర్ లెంత్కి అప్లై చేయాలి. స్కాల్ఫ్కి అనేది అస్సలు అప్లై చేయకూడదు. ఏ సీరం అయినా సరే ఓన్లీ లెంత్కి ఇలా 1-2 డ్రాప్స్ అనేది మనం యాడ్ చేసుకొని బాగా రబ్ చేసి ఓన్లీ హెయిర్ లెంత్కి మనం ఇలా అప్లై చేసుకొని కోమింగ్ చేసుకుంటే మన హెయిర్కి అయితే అసలు చిక్కు ఉండదు అనమాట. హెయిర్ కూడా చాలా షైనీగా, స్మూత్గా, నరిషింగ్గా ఉంటుంది. ఎంత చిక్కులు ఉన్నా సరే ఇది 1-2 డ్రాప్స్ అనేది అప్లై చేస్తే హెయిర్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మనకి చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి హెయిర్ సీరమ్స్లో, బట్ ఏంటంటే హెయిర్కి మనం ఒక మంచి బ్రాండ్ మాత్రమే యూజ్ చేయాలి. నేను యూజ్ చేసే బ్రాండే మీకు సజెస్ట్ చేశాను. సో దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అలాగే మై హాల్ స్టోర్ లింక్లో కూడా నేను ఇస్తాను. ప్రోడక్ట్ లింక్ అయితే తప్పకుండా ట్రై చేయండి. లోరియల్లో హెయిర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సీరమ్స్ కానీ, హెయిర్ ప్యాక్స్ కానీ, అంటే హెయిర్ మాస్క్ అనమాట. సో లోరియల్లో చాలా బాగుంటాయి, ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి. ఓకే, తర్వాత నేను తెప్పించాను సేమ్ బ్రాండ్ అండి, లోరియల్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఒక 5 years మట్ అయితే యూజ్ చేస్తున్నాను లోరియల్ బ్రాండ్ నుండి అయితే. సో ఇది వచ్చేసి మన హెయిర్ని రిపేర్ చేయడానికండి. ఇది వచ్చేసి ఒక మంచి స్మూత్నింగ్ ట్రీట్మెంట్ కోసం నేను తెప్పించుకున్నాను. అలాగే మనకి ఏంటంటే స్కాల్ఫ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఒక మంచి మసాజ్ అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ స్మూత్నింగ్ పర్పస్కి తెప్పించుకున్న క్రీమ్ ఇది. అలాగే మన డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేయడానికి కూడా మనకి మాస్క్లు అయితే ఉంటాయి, ఫ్రీజీ హెయిర్ని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు నేనైతే ఓన్లీ స్ట్రైట్నింగ్ అలాగే స్మూత్నింగ్ పర్పస్ కోసం లోరియల్ హెయిర్ స్పా తెప్పించుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుందండి, దీని క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 490 grams అనమాట, అంటే దగ్గర 500 grams అయితే ఉంటుంది. ఓకే, మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. మనకి హెయిర్ స్పా అనే వరకు పార్లర్కి వెళ్తే ఈజీగా, అంటే ఎంత చిన్న పార్లర్లో అయినా మనకి 3-4 thousand చేస్తారు. ఇంక పెద్ద పార్లర్లో అయితే మనకి హెయిర్ స్పా అనే వరకు 10,000 ప్లస్ అనమాట. మళ్ళీ GSTలు అవి ఇవన్నీ వస్తుంటాయి. సో అలా కాకుండా మీరు ఇంట్లోనే సింపుల్గా ట్రై చేయాలనుకుంటే ఇది ఒకటి తీసుకుంటే మీకు 1 year వచ్చేస్తుంది. మీరు మంత్లీ వన్స్ అప్లై చేసిన 1 year వస్తుంది. లేదు 6 monthsకి 7 monthsకి చేసుకుంటాం అంటే మాత్రం ఇంకా ఎక్కువ సంవత్సరాలు అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనికి మనకి ఎక్స్పైరీ డేట్ కూడా చాలా ఇయర్స్ అయితే ఉంటుందన్నమాట, చూసి తీసుకోండి. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇది వచ్చేసి ఇప్పుడు 2027 వరకు ఉంటుంది, అంటే 25-26 ఇంకా 2 years అయితే యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అంత ఉండదులేండి, యూజ్ చేసేస్తాం, అంత టైం అనేది ఇది ఉంచలేను, ఉంటే అప్లై చేస్తూనే ఉంటానన్నమాట. హెయిర్ స్మూత్నింగ్కి ఖర్చు పెట్టే డబ్బులతో కంపేర్ చేస్తే ఈ క్రీమ్ అనేది చాలా తక్కువ. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఇందులో 2-3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెయిర్ రిపేర్ కోసం, డ్యామేజ్ హెయిర్ని కంట్రోల్ చేయడానికి, హెయిర్ స్మూత్నింగ్, నరిషింగ్ కూడా ఉంటుంది. మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. నేనైతే మాత్రం హెయిర్ స్మూత్నింగ్ పర్పస్ తీసుకున్నాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత నేను తీసుకుంది ఏంటంటే హెయిర్ కేరే ఎక్కువగా తీసుకున్నాను. చాలామంది అడిగేది
ఫ్రీజీ హెయిర్ అంటే గడ్డిలా ఉంటుంది జుట్టు హెయిర్ వాష్ తర్వాత. అంటే మనం కోమింగ్ చేసిన ఇంకా ఏం అప్లై చేసినా మనకి అసలు ఆ హెయిర్ అనేది కొంచెం కూడా స్మూత్గా ఉండదు. కొంతమంది ఏంటంటే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏదన్నా హెయిర్ స్పా చేపిద్దామని, చేపించిన కొన్ని డేస్ తర్వాత మళ్ళీ యథావిధిగా అయిపోతూ ఉంటుంది. ప్రతిసారి మనం ట్రీట్మెంట్కి వెళ్ళలేం కదా, అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మినిమలిస్ట్ నుండి నేను ఒక హెయిర్ సీరం తీసుకున్నాను. ఇది ఓన్లీ ఫ్రీజీ హెయిర్ కంట్రోల్ చేయడానికే. అంతేకాదు ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటి అని అంటే ఇందులో మనకి SPF 30 ఉంటుంది. మన హెయిర్ని కూడా సన్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి ఈ సీరం అనేది హెల్ప్ అవుతుంది. ఇది చాలామందికి నచ్చుతుంది నాకు తెలిసి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఓన్లీ ఫేస్కి మాత్రమే సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుంటాం. కానీ ఈ సీరం అప్లై చేసుకొని వెళ్ళడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా నరిషింగ్గా, స్మూత్గా, షైనీగా ఉంటుంది. అలాగే SPF ఉండడం వల్ల హెయిర్ కూడా ప్రొటెక్ట్ అనమాట. అంటే మనకి హెయిర్ బ్రేకేజ్ కానీ, స్ప్లిట్ ఎండ్స్ కానీ ఇవేమి ఉండదు. మన హెయిర్ కూడా అస్సలు డ్యామేజ్ అవ్వదు అనమాట. సో ఈ సీరం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాదు ఇందులో మనకి కెరటిన్ ప్లస్ ఆర్గన్ ఆయిల్ ఉందన్నమాట. ఇది మన హెయిర్ ఫ్రీజినెస్ని రెడ్యూస్ చేస్తుంది, స్మూత్నింగ్ చేస్తుంది, అలాగే ప్రొటెక్ట్ ఫ్రమ్ UV అనమాట. సో ఆల్ హెయిర్ టైప్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో నేను ఇది మీకు చూపిస్తాను. సో మనకి సీరం అయితే ఇంత పెద్ద బాటిల్ ఉంటుంది, వర్త్ అండి. సో ఈ ప్రోడక్ట్కి మనం పెట్టే డబ్బులు అయితే చాలా వర్త్ అని నేను చెప్తాను. ఎందుకు అని అంటే సీరమ్స్ ఏంటంటే మనకి చాలా ప్రైస్ ఉంటాయి, బట్ అవి చాలా చిన్న చిన్న బాటిల్స్ అయితే వస్తాయి. బట్ ఇది చాలా పెద్దదండి. మనం ఆరామ్సే 1 year 2 years అయితే యూస్ చేసుకోవచ్చు. 1 or 2 drops సరిపోతాయి, ఎక్కువ కూడా కాదు. హెయిర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ బ్రాండ్ అయితే చాలా బాగుంటుందండి. మినిమలిస్ట్ నేను చాలా రోలర్స్ తర్వాత కొన్ని రకాల క్రీమ్స్ కూడా చూపించాను. సో ఇది మీరైతే హ్యాపీగా ట్రై చేయొచ్చు. సర్టిఫైడ్ కూడా. ఇదైతే మీ హెయిర్ ఫ్రీజినెస్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. హెయిర్ అనేది ఎక్కువగా చిక్కులు పడుతుంది అనుకున్నప్పుడు 2-3 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకొని హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ అనేది నరిషింగ్గా, షైనీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ప్రతిసారి హెయిర్ కేర్ తీసుకోలేము అనుకున్న వాళ్ళకి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. తర్వాత నేను తెప్పించిన ప్రోడక్ట్ ఏంటి అని అంటే అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. మిక్సెల్లర్ వాటర్ గార్నియర్ అనమాట. సో ఇది అందరికీ హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా మేకప్ రిమూవ్ అవ్వట్లేదని కోకోనట్ ఆయిల్ అవి యూజ్ చేస్తుంటాం. సమ్ టైమ్స్ ఏంటంటే మనం వాటర్ ప్రూఫ్ వేసుకున్నప్పుడు అసలు రిమూవ్ అవ్వడానికి చాలా కష్టం అవుతుందన్నమాట. అలాంటప్పుడు హెల్ప్ అవుతుంది కదని తెప్పించాను. ఇది అందరికీ తెలిసింది, చిన్న చిన్న బాటిల్స్ కూడా ఉంటాయి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసు. ఇది ఏ మేకప్నైనా సరే ఈజీగా రిమూవ్ చేస్తుంది. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. తర్వాత నేను కొత్తగా ట్రై చేసిన బ్రాండ్ ఏదైనా ఉందంటే ఇదనమాట. సో ఇది వచ్చేసి కలర్ బార్ నుండి లైనర్ తెప్పించాను. ఇది వచ్చేసి స్కెచ్ లైనర్ అనమాట. నేను ఎప్పుడు కూడా స్విస్ బ్యూటీ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. ఈసారి ఏంటంటే కొంచెం మార్చాను. కలర్ బార్ అండి. కలర్ బార్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఇందులో మనకి లిక్విడ్ సింధూస్ కానీ లేదనుకుంటే లిప్స్టిక్ కానీ బాగుంటుంది. ఫస్ట్ టైం అనమాట నేను కలర్ బార్ లైనర్ యూజ్ చేయడం. ఇది చాలా బాగుందండి. అంటే మనకి సింగిల్ స్ట్రోక్కి చాలా థిక్గా కూడా ఉంది. సో మనం లైట్గా అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే స్కెచ్ అయితే మనకి బిగినర్స్ కూడా చాలా హ్యాపీగా అప్లై చేయొచ్చు, కష్టం కూడా ఉండదన్నమాట. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవండి అమెజాన్లో నేను తీసుకున్న కొన్ని యూజింగ్ ప్రొడక్ట్స్ అనమాట. యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. వీటన్నిటి లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కింద మై హాల్ స్టోర్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ నుండి కూడా ప్రొడక్ట్స్ని మీరు హ్యాపీగా బై చేయొచ్చు. ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అనమాట. కాబట్టి ఈ యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.